హాయ్ అండి, ఐఎమ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ క్యాన్సర్ని రాచపుండు అని కూడా అంటారు. సో పాత రోజుల్లో అంటే వెనకటి రోజుల్లో దీన్ని క్యాన్సర్ని రాచపుండు వచ్చి చనిపోయారని వినే ఉంటారు. అది వాడుక భాష అప్పటి కాలంలో. ఆ రాచపుండుని క్యాన్సర్గా నేమ్ అనేది చేంజ్ అయింది. అయితే ఈ క్యాన్సర్ని ఇంకొక నేమ్ కూడా ఉన్నింది. లైక్ ఆ నేమ్ ఏంటి అని అంటే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు క్యాన్సర్ని. సో అయితే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. సమ్ పీపుల్స్లో చూసుకుంటే ఫాస్ట్గానే వీళ్ళకి కొంచెం బాడీలో సిమ్టమ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. బట్ సమ్ పీపుల్స్లో మాత్రం చాలా లేట్గా తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు బాడీ చెకప్స్ చేయించుకోవడం అండ్ ఉపవాసం అనేది మనం శరీరానికి లైక్ మన బాడీకి మనం అలవాటు చేస్తే కనుక చాలా హెల్తీగా ఉంటాము. అండ్ దానితో పాటు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. ఏంటి అని అంటే క్యాన్సర్ పేషెంట్స్కనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజెస్లో కొంచెం స్పెండ్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం, వీటన్నిటి వల్ల ఏంటి అంటే మన బాడీకి విటమిన్ డి అనేది న్యాచురల్లీ దొరుకుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చే ఈ విటమిన్ డి వల్ల మనకి సెల్ డివిజన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇది మెయిన్, ఇది పాటించండి. ఇవి మనకేంటంటే చీప్ అండ్ బెస్ట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి మనీ పెట్టేది లేకుండా ఇలా న్యాచురల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి సెల్ డివిజన్ మన బాడీలో ఎక్కువగా జరిగితేనే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పున్నాను. అయితే సెల్ డివిజన్ కంట్రోల్ చేయాలి అని అంటే దానికి ఒక 2 టిప్స్ చెప్తాను. లైక్ ఆ టిప్స్ ఏంటి అని అంటే ద ఫస్ట్ టిప్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి. అండ్ దానితో పాటు ఉపవాసం. ఏంటి అని అంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇంత గ్లాస్కి లేదా ఇంత పెద్ద కప్పుకి టీ ఆర్ కాఫీ తాగుతారు. ఆఫ్టర్ మళ్ళీ 8 to 9 ఆ టైమింగ్లో టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తింటారు, అండ్ మళ్ళీ నైట్ వచ్చేసి చక్కగా మంచి డిన్నర్ చేస్తారు. అంటే వీళ్ళు టైం టు టైం ఫుడ్ అనేది బాడీకి ఇస్తూనే ఉంటున్నారు. అలా కాకుండా డైలీ వన్స్ ఆర్ ట్వైస్ లేదంటే డైలీ వన్స్ మాత్రమే ఫుడ్ తీసుకొని మిగిలిన టైమింగ్ లైక్ మార్నింగ్ కానీ నైట్ కానీ లిక్విడ్ జ్యూసెస్ అంటే ఫ్రీగా డైజెస్ట్ అయ్యే జ్యూసెస్ని తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి మీకు కంట్రోల్ అవుతాయి అండ్ సెల్ డివిజన్ కంట్రోల్ అవుతుంది. ఇలా చేసినా ఓకే, బట్ అలా కాకపోయినా కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉపవాసం ఉండండి. సో ఉపవాసం అంటే మిమ్మల్ని ఏమీ తినకుండా ఉపవాసం ఉండమని చెప్పం. చక్కగా గోరువెచ్చని నీళ్ళలో లెమన్ పిండేసుకొని తాగమని చెప్తాము. అండ్ ఆకుకూరలు లైక్ కొత్తిమీర జ్యూస్, పుదీనా జ్యూస్, కరివేపాకు జ్యూస్, అండ్ మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి గ్రీనీ లీవ్స్ లైక్ పాలకూర, తోటకూర. సో వీటిలో ఏదో ఒక ఆకుకూర లేదంటే అన్ని మిక్స్ చేసిన ఒక పిరికెడు తీసుకుని దాంతో జ్యూస్ చేసుకోవడం అండ్ ఒక లెమన్ స్లైస్ పిండుకోవడం, ఒక చిన్న జింజర్ పీస్ వేసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఈ సెల్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయి సెల్ డివిజన్ అంతా కంట్రోల్ అయిపోయి బాడీ అనేది మనకి చాలా క్లీన్గా ఫ్రెష్గా అవుతుంది. సో క్యాన్సర్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఫుడ్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి అండ్ దానితో పాటు ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్లీప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ క్యాన్సర్, ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ రావడానికి మెయిన్ రీజను స్లీప్ అండ్ మన లైఫ్ స్టైల్. సో స్లీప్ని కరెక్ట్ చేసుకొని డీప్ స్లీప్లో మినిమం 5 to 6 hours ఉండేలా చూసుకోండి. ఇంకా నిద్రపోగలిగిన వాళ్ళైతే 7-8 hours నిద్రపోయినా నో ప్రాబ్లం, చాలా హెల్తీగా ఉంటారు. వీళ్ళకి లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో క్యాన్సర్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి. థ్యాంక్ యూ.